తుఫాన్ సమయంలో ఎక్కడ దాక్కున్నావు జగన్ రెడ్డి? రైతులపై ప్రేమ నటిస్తూ కపట నాటకాలు ఆడుతున్నావా? రైతులపై సిగ్గు లేకుండా జగన్ రెడ్డి కపట ప్రేమ నటిస్తున్నాడు. తుఫాన్కు 10 రోజుల ముందు, తుఫాన్ తర్వాత వారం రోజులు ఎక్కడ దాక్కున్నావో ప్రజలకు చెప్పగలవా? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాన్ తీవ్రతపై అప్రమత్తం చేసి నష్టాన్ని నివారించేలా చూశారు. నష్టపోయిన ప్రతి రైతును, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటోంది ప్రభుత్వం. తుఫాన్కు ముందు, తర్వాత కూడా అధికార యంత్రాంగం ఎంతో చిత్తశుద్ధితో పనిచేసింది. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాలు, ఆస్తి నష్టాలను వెంటనే గుర్తించి రైతులకు, బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 1,64,000 హెక్టార్లలో పంటల నష్టం జరిగింది. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో తుఫాన్లు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకి 310 కోట్ల రూపాయలు పరిహారంగా అందించింది కూటమి ప్రభుత్వం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తుఫాన్కి ముందు 10 రోజులు, తర్వాత వారం రోజుల వరకు ప్రజలకు ముఖం కూడా చూపించకుండా బెంగళూరులో సేదతీరిన వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి తుఫాను పూర్తిగా వెలిసిన తర్వాత కలుగులోంచి వచ్చిన ఎలుకలాగా బయటకు వచ్చి బీభత్సం చేస్తున్నాడు. రైతులు ప్రజలపై కపట ప్రేమ చూపుతూ మెంతా తుఫాన్ కారణంగా 15 లక్షల ఎకరాలలో తుఫాన్ నష్టం జరిగిందని, ప్రభుత్వం నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తోందని ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాడు. వైసీపీ నాయకులు 10 మంది, కూటమి పార్టీల నుంచి మరో 10 మంది కలిసి రాష్ట్రంలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించాలి. ప్రభుత్వం చెప్పిన లెక్కలు తప్పు అని రుజువు చేసే దమ్ముందా జగన్ రెడ్డి? నిరూపించలేని పక్షంలో జగన్ రెడ్డి తన పార్టీ చేస్తున్నది కేవలం దుష్ప్రచారమేనని నైతిక బాధ్యత వహించే దమ్ము ఉందా? జగన్ రెడ్డి ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను మోసం చేసింది. పార్లమెంట్లో దీనిపై చర్చ కూడా జరిగింది. అది నిజం అవునా కాదా? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు ధర్నా చేస్తే రైతులకు అప్పటికప్పుడు పరిహారం అందించిన విషయం నీకు గుర్తులేదా జగన్ రెడ్డి? ధరల స్థిరీకరణ పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు. కూటమి ప్రభుత్వం పొగాకు, మామిడి, ఉల్లి, కోకో తదితర రైతులకు 820 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద అందించింది. రాష్ట్రంలో ఈ క్రాప్ 97% వరకు పూర్తయింది. ఈ క్రాప్ నమోదు కారణంగా ఏ రైతుకు పంట నష్టపరిహారం చెల్లించడం ఆపడం లేదు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 6 నెలలకు పైగా బాకీలు పెట్టి 1,670 కోట్ల రూపాయలను ఇవ్వకుండా రైతులను మోసం చేసి పారిపోతే తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రైతులకు ఆ బకాయిలు మొత్తం చెల్లించింది. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 1,43,000 మంది రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి 7,500 రూపాయలు మాత్రమే సహాయం చేసింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 9,13,000 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేసి 10,000 చొప్పున 2 విడతల్లో 20,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. కూలిన విద్యుత్ స్తంభాలను 3 గంటల నుంచి 24 గంటల్లోగా ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించింది కూటమి ప్రభుత్వం. జిల్లా కలెక్టర్లు, మంత్రులు తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు చక్కగా చేసి తుఫాన్ సమయంలో రైతులకు, ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. తుఫాను ప్రభావం మొత్తం తగ్గిపోయిన తర్వాత జగన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చి గురువింద గింజ కబుర్లు చెప్పి రైతులు, ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకనైనా జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి.